అమ్మా ఆకలేస్తుందమ్మా, అన్నం వడ్డించు. ముందు అందరికీ పెట్టనివ్వు, తిందువులే. ఏంటమ్మా ఎప్పుడు చివరిగా నేనే తినాలా? ఆడపిల్లవు, ఆకలికి ఆ మాత్రం ఆగలేపోతే ఎలా? 2 నిమిషాలుండు, పెడతాన్లే. ఇందులో ఉన్నాయి, పెట్టుకుని తిను. గుడ్ మార్నింగ్, కూర్చోండి. పిల్లలు, ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. మీలో చాలా మందికి మనిషి శరీరంలో ఎంత రక్తం ఉండాలో తెలుసు కదా? తెలుసు సార్. అయితే ఆ రక్తం కొంతమందిలో ఉండాల్సిన స్థాయిలో లేకపోవడంతో శరీరంలో ఎదుగుదల లోపించడం, మెదడుకి సరైన స్థాయిలో ఐరన్ అందకపోవడం వల్ల అనేక రోగాలకు గురవుతున్నారు. చిన్నప్పుడు మనం అనారోగ్యాలకు గురై ఎదుగుదలలో లోపాలు రావడం వల్ల ఇప్పుడు చాలామంది తమ జీవితంలో తమకు తెలియకుండానే పోషక లోపానికి గురవుతున్నారు. ఏంటి, నమ్మలేకపోతున్నారా? మీలో ఎంతమందికి తరచుగా తలనొప్పి, విరోచనాలు, జ్వరం లాంటి రోగాలు వస్తుంటాయి? ఓకే, దించండి. దీనికి కారణం చిన్నప్పుడు మీకు సరైన పోషకాహారం అందకపోవడమే. నాకొక చిన్న డౌట్ వచ్చింది. మీలో ఎక్కువ మంది చేతులు ఎందుకు ఎత్తారో తెలుసా మీకు? తెలీదు సార్. నేను చెప్తాను. ఈ వయసులో ఆడపిల్లల్లో ఋతుక్రమం మొదలవుతుంది. దానివల్ల చాలా రక్తాన్ని కోల్పోతారు. దీంతోపాటు కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల రక్తహీనతకు గురవుతూ ఉంటారు. ఇంటి పనుల్లో సాయం చేసే ఆడపిల్లల్ని ఇంట్లో అందరూ భోంచేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తినమంటే ఎలా? ఆడపిల్లల పోషణ, ఆరోగ్య విషయాల్ని చాలామంది తల్లిదండ్రులు సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ ధోరణి వల్ల ఆడపిల్లల్ని రాబోయే తరానికి అనారోగ్యకరమైన తల్లులుగా మనం అందిస్తున్నాం. మరి దీన్నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? చిన్నపిల్లలకు గవర్నమెంట్ ఇచ్చే ఐరన్ మాత్రలు తప్పకుండా ఇవ్వాలి. వాళ్లు పెరిగిన తర్వాత వారానికి ఒక్కసారైనా ఐరన్ మాత్రలు వాడాలి. అంతేకాకుండా వాళ్లు తినే ఆహారంలో కాల్షియం, ఐరన్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అంటే ఆకుకూరలు, పాలు, గుడ్లు, మాంసం, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారం తీసుకునే ముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. సరేనా? సరే సార్. వీటన్నింటితో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు, అవసరం కేవలం మనదే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈనాటి ఆడపిల్లలే రేపటి ప్రపంచానికి ఊపిరిపోసే అమ్మలు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీ ఆరోగ్యం కోసం మీరే పోరాడాలి. సరేనా? సరే సార్. అమ్మా, నాకందరూ తిన్న తరువాత మిగిలిపోయినన్నం ఏమాత్రం సరిపోవడం లేదు. నేను తినే ఆహారంలో కూడా పోషకాలేవీ లేవు. ఇంట్లో అందరికంటే ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం నాకే ఉంది. ఆడపిల్లలు బాగుంటేనే రేపటి తరాలు బాగుంటాయి. నేను టాబ్లెట్లు తీసుకోవడానికి, రక్త పరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నా. నిన్ను చూస్తున్నా. చాలా రోజులుగా చాలా నీరసంగా ఉంటున్నావు. రెడీ అవ్వు, నిన్ను తీసుకెళ్తాను.